మాట చెప్తాను గాయని గాయకులకు. పాటలో ఉన్న లిరిక్స్ కరెక్ట్గా చూసుకోండి. అంటే మనం ఏ మాట అక్కడ ఎలా ఉంది, కవి బాధపడిపోతాడు. అంటే ఇప్పుడు కొమురం భీముడో కొమురం భీముడో పుడమి తల్లికి జనమా అరణమిస్తివిరో. హరణం కాదు, అరణం అంటే కానుక. తల్లి తండ్రి బిడ్డకు పెళ్లి చేసి అత్తవారి పంపేటప్పుడు బంగారము నగదు కాకుండా ప్రాణమున్న వాటిని వెంబడి పంపిస్తే, ఒక ఆవునో ఒక గేదెనో ఒక మేకనో ప్రాణమున్న వాటిని బిడ్డతో పాటు పంపిస్తారు. వాటిని అరణము అంటారు. అంటే చిన్నప్పుడు తల్లిగారింట్లో ఉన్నప్పుడు ఆ లేగ పుట్టింది చూసింది, లేగ పెరిగింది, బిడ్డ పెరిగింది, లేగ పెద్దగా అయింది. ఆ లేగను కూడా అత్తగారింటికి బిడ్డతో పంపిస్తే ఎందుకు పంపిస్తారు తల్లిదండ్రులు అంటే, మమ్మల్ని మేము లేమని బాధపడే నా బిడ్డ కనీసం తనతో ఆడుకుని పాడుకున్నటువంటి ఆ లేగ దగ్గర ఉంటే తల్లిదండ్రి దగ్గర ఉన్నట్టు, అన్నా చెల్లి దగ్గర ఉన్నట్టు నా బిడ్డ బెంగ పెట్టుకోదని పంపించినాడు. అది అరణం. అలా పాడే అందులో ఉన్న మాటలకు మనము కరెక్ట్గా మనము నేర్చుకుంటే ఆ కవికి ఆ పాటకు మనము గౌరవం ఇస్తున్నట్టుగా ఉంటుంది. ముఖ్యంగా ఉచ్చారణ కూడా. మీరు పాడినవన్నీ దాదాపు సినిమా పాటలే కదా. ఒక పాటను ఒక 100 సార్లు వింటే ఆ పదాన్ని ఆయన ఎలా అంటున్నాడు అనేది మనకు తెలిసిపోతుంది. ఇవి చిన్న చిన్నవి. మనము రాగం లోపల గమకాలు వేసినామా అన్నది తర్వాత, అది నెక్స్ట్ లెవెల్. అది ముందు లెవెల్లో పాట సాహిత్యాన్ని కరెక్ట్గా తప్పులు లేకుండా పలుకుతున్నామా అన్నది చూసుకుంటే సరే, రాగంలో కొంత మిస్టేక్ అయిందొచ్చు కావచ్చు, కానీ పలుకుబడి చాలా బాగుంది అని అనిపిస్తుంది అన్నమాట. అంటే ఒక పండితుడు కూర్చున్నప్పుడు, ఒక బాగా భాష అంటే ఇష్టపడేవాడు ఎదురుగా కూర్చున్నప్పుడు హృదయం కలుక్కుమనేటట్టుగా మనం పలకొద్దు. హృదయం తళుక్కుమనేటట్టుగా పలకాలి, కానీ కలుక్కుమనేటట్టు పలకొద్దు. వాళ్ళకి చెప్తున్నా. సో ఏమైనా మా గాంధీ మాట్లాడుతున్నప్పుడు మీరు గమనించినారా? ఎంత దీర్ఘ సమాసమైనా సంస్కృత పదభూయిష్టమైనా కూడా ఎక్కడ పలకడంలో తేడా ఉండదు. మేమే ఆశ్చర్యపోయేంత అద్భుతంగా మాట్లాడతాం. అది ఆ పలుకు మీద మనకున్నటువంటి ఇష్టం. అలా గాయని గాయకులు నేను పెద్దగా ఏం చెప్పదలుచుకోలేదు, కానీ ఇలాంటి వేదిక మీదకి వచ్చేటప్పుడు కూడా మీరు పాడదలుచుకున్న పాటను సమగ్రంగా చాలా స్పష్టంగా ఉచ్చారణ చేయాలనే ఒక నిర్ణయంతో మీరు వచ్చేస్తే మనందరికీ ఆనందంగా ఉంటుంది. అప్పుడు ఇలాంటి సభలు చాలా విజయవంతం అవుతాయి. మేము ఇవన్నీ ఇప్పుడు నేను నారాయణ రెడ్డి గారిని చూసి నేర్చుకున్నాను, తప్పేం లేదు. ఘంటసాల గారిని చూసి అక్షరాన్ని ఎలా పలకాలో అన్నది ఘంటసాల గారి పాటలు వింటే మనకు తెలిసిపోతుంది. మల్లియలారా మల్లియలారా మాలికలారా అన్నప్పుడు ఆ లీకు ఎలా అన్నాడు ఆయన. అలాంటి ఒక చిన్న చిన్న విషయాలు మనం చాలా నిశితంగా గమనించి నేర్చుకుంటే ఇంకా మీరు బాగుంటుంది, ఇంకా మీకు బాగుంటుంది. ఈ చిన్న పాట విడుపు కాలంలో కూడా మీరు చాలా సంతోషపడతారు, ఎదురుగా ఉన్న వాళ్ళని సంతోషపెడతారు. అయినా నేనేదో మీకు మీ తప్పులన్నీ నేను ఎంచుతున్నాను అనుకోకండి. నేను తప్పులు మాట్లాడినవాడిని, నేను తప్పుగా పాడినవాడిని, కానీ
ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క వ్యక్తి, ఒక్కొక్క సభ అవి చూసుకుంటూ మనం ఎదగడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పటికి దాదాపు 31 సంవత్సరాల్లో 3000 పాటలు రాశాను గాంధీ. కానీ ఇవాళ మళ్ళీ ఎవరన్నా నన్ను పాట రాయమని నాకు సన్నివేశం చెప్పగానే మళ్ళీ మొదటి పాట రాసినప్పటి భయమే జరుగుతుంది. నాకు ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇది అయిపోతుంది,